హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి తాజాగా రేపటి ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమో అయితే విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే ప్రస్తుతం ఈ వారం నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యి రెండవ ఫైనలిస్ట్ అవ్వడానికి అంటూ ఒక టాస్క్ అయితే ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ టాస్క్లలో భాగంగా లీడర్ బోర్డ్ పొజిషన్స్ని నిర్ణయిస్తూ ఉన్నాడు బిగ్ బాస్. అంటే టాస్కులు పెడుతూ హౌస్మేట్స్కి కొన్ని పాయింట్స్ని అయితే అందిస్తూ ఉన్నాడు. ఇక ఈ లీడర్ బోర్డ్ పొజిషన్ టాస్క్లో భాగంగా బిగ్ బాస్ మరో టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ టాస్క్ ఇది జోక్ కాదు గురు. సో ఈ టాస్క్లో భాగంగా ఒక్కొక్కరికి 6 బాల్స్ ఇవ్వడం జరిగింది. ఆ 6 బాల్స్ని తమ ఎదురుగా ఉన్న సీసాపై దొర్లించి ఆ బాల్ కిందికి వెళ్ళిన తర్వాత ఆ సీసాని తమ వైపుకు లాగి ఆ బాల్ వెళ్ళి జోకర్ ఫేస్పై చేయాలి. అంటే జోకర్ ఫేస్పై పడేలా చేయాల్సి ఉంటుంది. అలా ఎవరైతే ఎక్కువ దూరం జోకర్ ఫేస్పై పడేలా చేస్తారో వారికి అత్యధికంగా పాయింట్స్ లభించి లీడర్ బోర్డ్ పొజిషన్లో టాప్లో ఉంటారు అంటూ చెప్పడం జరిగింది. ఈ టాస్క్కి సంచాలకుగా భరణి వ్యవహరిస్తున్నట్టుగా ప్రోమోని చూస్తే అర్థమవుతుంది. ఇక ఇమ్మాన్యుయల్ యథావిధిగా టాస్కులు అంటే ఒక యుద్ధంలో ఆడతాడు కాబట్టి ఈ టాస్క్లో కూడా అత్యధికంగా హైయెస్ట్ పాయింట్స్తో దూసుకుపోతున్నాడని చెప్పవచ్చు ప్రోమోని బట్టి. అయితే ఇమ్మాన్యుయల్ ఒక బాల్ కిందికి దొర్లేలోపే పైకి చెక్క అన్నేశాడు, అది పక్కకు వెళ్ళడంతో ఇది కూడా కౌంట్ చేస్తారా అన్న అంటే మరి నాది కూడా కౌంట్ చేశారు కదా ఇలాగే అంటూ సంజన కూడా చెప్తుంది. ఎందుకంటే సంజన సీసాపై బాల్ పెట్టగానే ఆ బాల్ కింద పడిపోవడంతో ఇది కూడా కౌంట్ చేస్తారంటే ఎస్ కౌంట్లోకి వస్తుంది అంటూ భరణి అయితే చెప్తున్నాడు. ఇమ్మాన్యుయల్ బాల్ మిస్ అవ్వడంతో తనూజ కూడా చాలా డిసప్పాయింట్మెంట్ అవుతుంది. నువ్వు మధ్యలో పెట్టి ఎందుకు వేస్తున్నావు, ఇలా వేయచ్చు కదా, అప్పుడు పెద్దగా బొమ్మపై పడుతుంది, అప్పుడు నీకే అత్యధికంగా పాయింట్స్ వస్తాయి అంటూ ఇమ్మాన్యుయల్ని ఎంకరేజ్ చేస్తుంది. ఏదేమైనా కూడా ఈ టాస్క్లో ఎవరు అత్యధికమైన పాయింట్స్ గెలిచి ఉంటారు అనేది కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. Please subscribe our YouTube channel Mr. Sisindri.